దయచేసి మా హీరోలను వదిలేయండి బాబోయ్, అస్సలు మా వల్ల కాదు. లేటెస్ట్ గా వినపడుతున్న న్యూస్ ఏదైతే ఉందో అది అస్సలు నిజం కాకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఇంతగా న్యూస్ ఏంటంటే మన లెజెండరీ డైరెక్టర్ అయిన శంకర్ గారు గేమ్ చేంజర్ అలాగే ఇండియన్ 2 లాంటి అద్భుతమైన సినిమాల తర్వాత మరొక అద్భుతమైన సినిమా చేయడానికి అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇంతగా సినిమా ఏంటంటే వేల్పారి అనమాట. అదొక తమిళ్ నావల్. అయితే అది కూడా ఒక హై బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ గా ఆయన అయితే చేయడానికి అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నాడంట. అయితే దాంట్లో మెయిన్ లీడ్ గా వేల్పారి క్యారెక్టర్ చేయడానికి తమిళ్ హీరోలను కాకుండా మన తెలుగు హీరోలైన ప్రభాస్ గారు అలాగే మహేష్ బాబు గారిని అయితే అప్రోచ్ అయ్యే ప్లానింగ్ లో శంకర్ గారు ఉన్నారు అనే న్యూస్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడైతే సర్క్యులేట్ అయితే అవుతుంది. అది విన్నా దగ్గర నుంచి నాకైతే నిద్ర అయితే పట్టట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు శంకర్ గారితో సినిమా అంటే ఆ సినిమా కొద్దిగా లేట్ అయినా సరే హీరోల కెరియర్ లో కావచ్చు లేకపోతే ఆ హీరో యొక్క ఫ్యాన్స్ కావచ్చు అది గుర్తుండిపోయే సినిమా లాగైతే ఉండేది. ఇప్పుడు కూడా అలాగే గుర్తుండిపోయే సినిమాలనే ఆయన అయితే తీస్తున్నాడు కానీ అది గుర్తు పెట్టుకోకపోయినా గుర్తుండే సినిమాలు అయితే ఆయన అయితే తీస్తున్నాడు. అంటే రాత్రిపూట కల్లోకి వచ్చి కాల రాత్రుల్ని మిగిలిచ్చే సినిమాలు అయితే ఆయన అయితే తీస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ 2 గేమ్ చేంజర్ అన్నమాట. మీరు చూసుకుంటే విక్రమ్ సినిమాతో మన కమల్ హాసన్ గారు ఆయన లైఫ్ లోనే బిగ్గెస్ట్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. వెంటనే ఇండియన్ 2 సినిమాతో ఆయన అయితే పడుకోబెట్టాడు మన శంకర్ గారు. ఇంక ఇది పక్కన పెడితే RRR లాంటి సూపర్ డూపర్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ గారి ప్రైమ్ టైం అయితే శంకర్ గారి చేతులు అయితే పెట్టాడు. ఈ గేమ్ చేంజర్ సినిమాతో ఆయన్ని కూడా పడుకోబెట్టాడు. ఇంకా దీంతో పాటు ఫ్యాన్స్ కి అయితే మెంటల్ టార్చర్ అనమాట. ఫస్ట్ లుక్ టైంకి రాదు, ఫస్ట్ సింగిల్ టైంకి రాదు, సినిమా అప్డేట్స్ రావు, టైటిల్ రాదు, అసలు ఏమీ రాదనమాట. ఈ విధంగా ఫ్యాన్స్ ఆ 4-5 సంవత్సరాలు కూడా ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తానే ఉండాలి. అయినా రెస్పాన్స్ కూడా ఉండదు. మహా అయితే బ్లాక్ అయితే చేస్తారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు హీరోలు ఎవరో కూడా ఆ ప్రాజెక్ట్ లోకి అయితే దూరరని నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఇది పక్కన పెడితే ఒకప్పుడు శంకర్ గారు అయితే ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండియర్ గా ఉంది, ప్లస్ దానికి ఒక అర్థం అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆయన పేరుని ఎలా అయినా నిలబెట్టుకోవాలి, శంకర్ అంటే హై బడ్జెట్ సినిమాలు తీసే డైరెక్టర్ కాబట్టి ఎలా అయినా బడ్జెట్ పెట్టాలి, ఖర్చు పెట్టాలనే ఊపులో ఉన్నాడు తప్ప సినిమాకి అవసరం లేకపోయినా ఖర్చులు అయితే ఎక్కువైతే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ సినిమాలోనే జరగండి సాంగ్ యొక్క సెట్స్ అయితే చూసుకోండి, అది మొత్తం సెట్టే, గ్రాఫిక్స్ అయితే లేదు. అయినా గ్రాఫిక్స్ లాగైతే ఉంటది. ఆ రేంజ్ లో ఉందన్నమాట ఆయన క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈ రోజుల్లో. ఇంకా నాకు షాకింగ్ గా అనిపించిన న్యూస్ ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడంటే సినిమా 5 గంటలు అయితే వచ్చింది, నాకు ఇంకా సినిమా పైన సాటిస్ఫాక్షన్ అయితే లేదని ఆయన అయితే అన్నాడనమాట. నిజంగా నాకైతే మబ్బులు అయితే ఇడిపోయినాయి. అసలు హీరోనేమో 3 సంవత్సరాలు ఆ సినిమా కోసమే కూర్చున్నాడు, ప్రొడ్యూసర్ కూడా డబ్బులు ఖర్చు పెడతానే ఉన్నాడు. ఈయన చూస్తేనేమో 7:30 గంటలో 9 గంటల రష్ అయితే వచ్చింది సినిమా, ఇంకా సాటిస్ఫాక్షన్ లేదంటే అసలు అక్కడ ఆయన ఏం తీద్దాం అనుకున్నాడు, ఏం తీసాడనే క్లారిటీ కూడా లేదని నాకైతే అనిపించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన తెలుగు హీరోలు ఎవరో కూడా సినిమా అయితే ఇచ్చి ప్రమాదంలోకి అయితే వెళ్ళరని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ వెళ్తే అప్పుడైతే చూద్దాం. శంకర్ గారు లెజెండరీ ఫిల్మ్ మేకరే, కానీ అవుట్డేటెడ్ అయితే ఆయన అయితే అయిపోయాడు, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ ఖచ్చితంగా ఆయన అయితే బిగ్గెస్ట్ మాస్ కంబ్యాక్ అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. అది కూడా మన తెలుగు హీరోతో అయితే ఉండకూడదని అది కూడా నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా శంకర్ గారికి పునర్వైభవం అయితే రావాలని అది కూడా నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, శంకర్ గారితో ప్రభాస్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.